పెద్ద హైరైజ్ టవర్స్ ఆక్రమించుకొని పట్టాలు పుట్టించుకొని ప్రభుత్వాల నుంచి అనుమతులు తెచ్చుకొని చేస్తున్న ఇప్పుడు తాజాగా A2A హోమ్స్ ఇలా అనేకం వస్తూ ఉన్నాయి. ఏంటి వాటికి సంబంధించి ఏం చేయాలంటారు ఈరోజు? కట్టడి చేయాలంటే మహా టీవీ వాళ్ళకి ప్రస్తుతం ధన్యవాదాలు. ఇక్కడ మేము మెయిన్గా వచ్చిన రీజన్ ఏంటి మేడం అంటే, ఈ కాలనీకి సంబంధించిన 10-15 ఎకరాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 40-50 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. కాబట్టి వీళ్ళ జోలికి పోకుండా వీళ్ళకి పట్టాలు ఇవ్వాలని ఫస్ట్ డిమాండ్గా తెలియజేస్తున్నాను. అండ్ రెండోది, గరీబీ హటావ్ అన్నది మా కాంగ్రెస్ పాలసీ. మేము గరీబీ హటావ్ అన్న ఉద్దేశంతోనే మా రేవంత్ రెడ్డి గారు వీళ్ళకు ఇందులోకి ట్రెస్పాస్ అని తెలిసినా ఎంత కష్టమైనా సరే ₹1 కోటి శాంక్షన్ చేసి ఫస్ట్ వీళ్ళకు రోడ్లు వేయించి వీళ్ళకు లైట్లు వేయించి వీళ్ళందరికీ మంచి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండు అంటే మా ఇన్ఛార్జ్ ఎవరైతే బండి రమేష్ గారు ఉన్నారో పొద్దున నాకు ఫోన్ చేసి ఒకటే మాట చెప్పినారు, ఈ కాలనీ వాళ్ళకి ఎవరికి నష్టం జరగకుండా మాట్లాడండి, మహా టీవీ వాళ్ళు వస్తున్నారని చెప్పినారు. ఫస్ట్ మీకు ధన్యవాదాలు మేడం. అండ్ ఇంకోటి చెప్తున్నారు, మీరు అన్నట్టుగా ఈ 900 ఎకరాల్లో ఈ 10 ఎకరాలు తప్ప ఇప్పుడు కబ్జాలో ఉన్న ఈ ప్రతి కూడా పహానీలు మార్చి మిగతాయి మార్చి లాస్ట్ 10 సంవత్సరాల్లో గత గవర్నమెంట్ చేసిన దాష్టికమే. 100% ఆ 10 సంవత్సరాలకు ముందు ఉన్న డాక్యుమెంటేషన్ కానీ ప్రతిదాన్ని చూడాల్సిందే. దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకోవాల్సిందే, వాళ్ళని శిక్షించాల్సిందే, ఆ ల్యాండ్ వెనకకు తీసుకోవాల్సిందే. పెద్ద మనుషులు చెప్పినట్టుగా దాన్ని ఎంప్లాయీస్ కానీ లేదా డబుల్ బెడ్రూమ్లు కానీ ఒక హాస్పిటల్ కానీ గవర్నమెంట్ సంబంధించిన ఇంకేమైనా తీసుకొని చేయాలని కోరుకుంటూ మా పార్టీ ఎప్పుడు కూడా బీద వాళ్ళ ఎంబడి ఉంటుంది. గరీబ్కు హటావో మా పాలసీని తెలియజేస్తూ ధన్యవాదాలు మేడం. రైట్. ఒక బస్ స్టాప్ లేదండి మాకు పెద్దది, ఒక ఎంఆర్ఓ ఆఫీసు లేదు ఇప్పటికి కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీస్. వీళ్ళేమో పెద్ద తీసుకొని కట్టుకొని వీళ్ళేమో ఇదైపోతున్నారు. కానీ బాలనగర్లో ఒక బస్ స్టాప్ లేదు. ఒక్క సెకండ్ అండి, మన డిబేట్ కంటిన్యూ చేసే ముందుగా మీరు మాట్లాడే ముందు నిన్న యాక్చువల్గా ఇలాంటి వాటికి సంబంధించి మొదటి నుంచి కూడా మహా న్యూస్ కథనాలు ప్రసారం చేస్తోంది IDPLకి సంబంధించి. ఆ నేపథ్యంలోనే అక్కడ కబ్జా జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి మా శ్రీనివాస్ గారు కానీ దుర్గేష్ గారు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు దాడి జరిగింది. అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ అందరికీ చెప్తారు. శ్రీనివాస్ గారు ఒక్కసారి ఇక్కడ అందరికీ నిన్నేం జరిగింది అనేది చెప్పండి. అమ్మాయి మైక్ తీసుకుని, ఎందుకంటే మనం ఈరోజు ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ దాడికి వ్యతిరేకంగానే అందరినీ కలుపుకొని IDPL భూములు రక్షించుకుందామననే ఒక నినాదంతో ఈరోజు మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. దానికి సంబంధించి ప్రధానంగా ఈ IDPL భూముల పరిరక్షణ కోసం మహా టీవీ మొదటి నుండి పోరాడుతుంది. అదే కోణంలో ప్రభుత్వం కూడా మా వార్తలు చూసి మేము చేసేటువంటి కథనాలను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ కోసం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే ప్రతి IDPL స్థలాన్ని, ఇక్కడ ఉన్నటువంటి బస్తీలను, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరానగర్ బస్తీకి కూడా వెళ్ళాము. అక్కడ ప్రజల యొక్క కష్టాలు, వాళ్ళు ఎప్పటి నుండి ఉంటుండ్రు, ఏ విధంగా వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎన్ని తరాలు ఇక్కడ జీవిస్తున్నారు, వాళ్ళ పరిస్థితి మీద కూడా మేము రిపోర్టింగ్ చేశాము. ఇక్కడ బస్తీ తర్వాత ఇంకా కొన్ని చోట్ల వాళ్ళే చెప్పారు బస్తీ ప్రజలు, అయ్యా మేము ఎన్నో ఏళ్ళ నేను ఉంటున్నాము, మాకు కొంచెం మీరు అండగా ఉండుండి, జరుగుతున్న కబ్జాలు ఇక్కడ కాదు అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, హై రేంజ్ బిల్డింగ్లు కడుతున్నారు, అక్కడ పట్టాలు లేదు, ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి అనుమతి ఇచ్చిందో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది చెప్పారు. అదే ఉద్దేశంతో మేము అక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేటు వ్యక్తులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కబ్జా చేస్తున్నారన్న స్థలానికి పోతే కనీసం మమ్మల్ని ఒక మీడియా వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి వాటిని పరిశోధిస్తుంది, లేదు అంటే వాళ్ళ సర్వేలు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి విషయం పోతే మమ్మల్ని అడ్డుకోవడం కాకుండా మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించారు, మా మీద దాడికి ప్రయత్నించారు, కెమెరామెన్ కూడా కొట్టడానికి ప్రయత్నించి అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. అందులో భాగంగానే మేము నిన్న చేసినటువంటి ఆ పోరాట ఫలితం ఇక్కడ ప్రజలతో కలిసిపోవాలి, ఆ ఉద్దేశంతోనే మీ ఇందిరానగర్ బస్తీకి వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేసి మేము ఈ పరిరక్షణ కోసం IDPL స్థలాల పరిరక్షణ కోసం పోరాడాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాము. మిమ్మల్ని కలుపుకొనే మేము పోరాడుతాం. అందులో ఎంప్లాయీస్ కావచ్చు, ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, మీరు అన్నట్టు ప్రజా ప్రయోజనాల కోసం మా మహా న్యూస్ పోరాడుతుంది. అందులో భాగంగా మేము నిన్న వెళ్తే ఇదే సమయానికి పోతే మా మీద దాడి జరిగింది. పోలీసులు కానీ స్థానికులు కానీ మీలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడారు. అప్పుడు మేము పోలీసుల సహకారంతో, మీ సహకారంతో మేము బయటకు వచ్చాము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దీని మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టింది. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ ఏ విధంగా జరుగుతుంది, గ్రౌండ్లో ఏం జరుగుతుంది అన్నటువంటి కోణంలో మేము రిపోర్టింగ్ కోసం వెళ్ళాము. రిపోర్టర్ల మీద, కెమెరామెన్ల మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాతనే ఇక్కడ ప్రజలు చెప్పారు, మేము కూడా మీతో కలిసి పోరాడతాము,
మాకు ఇది కావాలి, ఇది ఇక్కడ బస్తీ వాళ్ళకి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవనాన్ని కూడా మేము ఇక్కడ చూపించాం. మా రిపోర్టరు దుర్గేష్ ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని తరాలు వాళ్ళు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రత్యక్షంగా లైవ్లో చూపించాం. అందులో భాగంగానే ఈరోజు మీ దగ్గరికి వచ్చాం. మీ సహకారాన్ని కూడా మేము తీసుకుంటున్నాం. ఇక్కడ ఎంప్లాయీస్ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు, అందులో భాగంగానే ఇది ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. A2A హోమ్స్ పేరుతోటి అది ఎవరిదో తెలియదు, ఏమీ తెలియదు, కానీ మహాన్యూస్ మీద దాడి చేశారు. ఆ దాడిని మరోసారి తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా వాళ్ళ కబ్జాదారుల పని పడతాము, జనాల్ని సామాన్య జనాలకి ఆ ఫలాలు IDPL ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడున్న IDPL కోసం రక్తం దారపోసిన వీళ్ళందరికి కూడా అందేదాకా మా ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఎస్ వెంకటరెడ్డి గారు 1 మినిట్ అండి. ఇక్కడ కృష్ణ గారు మీరు మాట్లాడారు. మీ పేరు ఇంట్రడ్యూస్. నా పేరు హరిచంద్ అండి, టీడీపీ స్టేట్ సెక్రటరీ, బాలనగర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ని. ఈ ఏరియా గురించి క్షుణ్ణంగా మాకు తెలుసండి. ఎందుకంటే ఇది మన విజయరామారావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుకట్పల్లి నియోజకవర్గంలో ఒక చిన్న కార్యక్రమం కోసం వచ్చినప్పుడు అప్పుడు వైస్ చైర్మన్ కృష్ణారావు గారు ఈ ఏరియా తీసుకురావడం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు. ఆ టైంలో ఇక్కడ కరెంట్ లేదు, ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో కరెంట్ ఫస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చి ఉంటున్నారు, వీళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకుని ఎంత ఇబ్బంది పడుతున్నారు, అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయారు. వీళ్ళకి వెళ్ళటానికి కూడా అంటే కట్టేటప్పుడు ఒకప్పుడు అంటే IDPL భూములకు సంబంధించి అదేనండి. అందుకని దీన్ని వదిలేసేద్దాం. దానివల్ల ఇది డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారండి. కానీ రాను అంటే ఎందుకు చెబుతున్నానండి ఇదంతా, ఇప్పుడు A2A XYZ మీకు 36 ఎకరాలు కబ్జా జరుగుతుందంటే మీడియాని అంటే మీ మహా న్యూస్ కొంతమంది మీడియా వాళ్ళు మిత్రులు అందరూ కలిసి కొద్దిగా ముందు తీసుకొస్తున్నారు. కానీ దీన్ని డైవర్ట్ చేయడానికి మా పేద ప్రజలు, మా తమ్ముళ్ళు, మా కుటుంబ సభ్యుల్లాగా ఉండే మా మిత్రుల ఇళ్ల మీదకి ఇది కబ్జా జరిగిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు, ఇది కబ్జా జరగలేదు అని చెప్పడానికే మేము ఇది చెబుతున్నామండి. అంతే తప్ప అంటే మా ఒపీనియన్ ఏంటంటే ఇది మా ఇల్లు, ఇవన్నీ మా తమ్ముళ్ళు, మా సోదరులు, మా చుట్టాలు, మా బ్రదర్స్ వీళ్ళందరూ ఉన్నవాడు. శ్రీశ్రీ నగర్ గాని ఇంద్రా, ఎందుకంటే ఇందాక చెప్పారు ఆయన, మా కళ్ళ ముందు రైల్వే ట్రాక్ వెళ్ళేదండి, రైల్వే ట్రాక్ పక్కన వేసుకున్నారు వీళ్ళు. రాను అంటే ఇది ఎలా జరిగిందంటే ఎలా కన్ఫ్యూజ్ చేయడానికి, అంటే కబ్జా అంటే ఇది చూపిస్తున్నారు. ఇది కాదండి, మళ్ళీ చెబుతున్నాను మీ అందరికీ, పత్రికా విలేకరులకు కానీ మీడియా విలేకరులు, ఇది కబ్జా కాదు, ఇది స్థానికంగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి వాళ్ళు ఉంటున్నారు. రాను వాళ్ళ పిల్లలు ఎక్కువ అవటం వల్ల ఉన్నదాన్ని ₹1 దాంట్లో సిమెంట్ చేసుకుని ఒక రేక్ వేసుకుని ఉంటున్నారు. అంతకన్నా దీనంగా ఉండేవారండి. ఇక్కడ మేము ఫస్ట్ టైం నిలబడినప్పుడు చూస్తే బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉండేది. అంటే దయచేసి మిమ్మల్ని అందరినీ తప్పుదోవ పట్టిస్తారు. ఇది కబ్జా కాదు, ఇది స్థానికంగా కష్టపడి వీళ్ళందరూ పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళకి పట్టాలేమని చెప్పి అన్ని గవర్నమెంట్స్, అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కానీ తర్వాత వచ్చిన అప్పుడు నా ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రామిస్ చేశారు, ఇక్కడే ఇదే మూల వచ్చి నేను మీ అందరికీ సహాయం చేస్తాను, మీకు రోడ్లు వేపిస్తానని చెప్పి. అనుకోకుండా తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళటం, ఎంపీ అవటం, అప్పుడు రోడ్లు కూడా ఆయన మాట నిలబెట్టుకోవడం ఎన్ని జరిగింది. అంటే A2A వాళ్ళకి ముఖ్యంగా చెబుతున్నాం, ఇక్కడ పార్టీలకి అతీతంగా మేమందరం కొట్లాడుతూ చూస్తున్నాం. మా వాళ్ళకి, మా శ్రీశ్రీ నగర్ కానీ ఇందిరానగర్ వాస్తుల మీదకి వస్తే మేము ఎవరు ఊరుకోం, అన్ని పార్టీలకు అతీతంగా మేము. కానీ మీరు డైవర్ట్ చేయమాకండి, మీరు కబ్జా చేసిన దాన్ని మొత్తం మహా న్యూస్ వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు, అన్ని ఛానల్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. మహా న్యూస్ వాళ్ళు కొద్దిగా ముందుగా తీసుకొస్తుంటే వాళ్ళ మీద దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాగే ఖండిస్తే మీ ఫ్లాట్లు కూడా, అంటే ఇప్పటికే ఆటోమేటిక్గా చాలా మంది A2A కొనుక్కున్న వాళ్ళు కానీ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే మీరు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని చేయాల్సిందిగా. దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ మేము స్థానికంగా ఊరుకునేది లేదు. మా శ్రీశ్రీనగర్ కానీ ఇందిరానగర్ మీద వచ్చినా ఊరుకోము. మీ A2A మొత్తం ఆ ఏరియా మొత్తం ఉన్న కబ్జా చేసిందంతా ఖాళీ చేయాలా, లేదా గవర్నమెంట్ ఏం చేస్తామని చెప్పి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ చేయాలి. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మేము లెటర్ రాసామన్నారు, మేము అడగడం జరిగింది. ఎమ్మెల్యే మేము విజిలెన్స్ లెటర్ రాసాము, గవర్నమెంట్కి లెటర్ రాసాము, దానివల్ల విజిలెన్స్ వచ్చిందంటున్నారు, దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మొత్తం ఆ కబ్జా క్లియర్ అయ్యే వరకు మేమందరం కలిసి పోరాడతామని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం అండి. మహా న్యూస్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. కృష్ణ గారు మాట్లాడండి. సరే, ఇక్కడ చాలా మంది అంటే మేము పిలిచింది ఒక 4-5 కానీ అందరూ కూడా ఇక్కడ
ఐడిపిఎల్ భూముల రక్షణ కోసం అందరూ కూడా ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుందని ఎవరికి వాళ్లే అటు ఉద్యమకారులు కానీ లేదా ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కానీ లేదా ఇక్కడ ఈ స్థానికంగా ఐడిపిఎల్ని నిర్మించిన ఇక్కడ ఆ రోజు ఐడిపిఎల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలకు సంబంధించిన కుటుంబాలు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చారు. అందరూ కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ A2A హోమ్స్ కానీ మిగిలిన ఎవరైతే ఐడిపిఎల్ భూములను ఆక్రమించి హై రైజ్ బిల్డింగ్స్ రియల్ ఎస్టేట్ వైపుకి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లే వరకు కూడా మన గొంతు వినిపిస్తూనే ఉంటది. అందరూ కూడా రెండు నిమిషాలు, ఎందుకంటే అందరూ కూడా మాట్లాడాలి కాబట్టి చాలా బ్రీఫ్ గా మాట్లాడితే అందరి వాయిస్ కూడా మనం వినిపిద్దాము. అందరినీ కలుపుకొనే మనం ముందుకెళ్దాం. కృష్ణ గారు. ముఖ్యంగా మా టీవీ వారికి కృతజ్ఞతలు.